వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు నేను హోటల్ స్టైల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, ఒక అరకప్పు శనగపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని ఉంచుకున్నాను. 4-5 విజిల్స్ పాటు వచ్చే వరకు ఉడికించుకొని మెత్తగా వచ్చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను. మునక్కాడ ముక్కలు, 4-5 ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక 3 టమాటాలు, 5-6 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకున్నాను. దోసకాయని, ఒక హాఫ్ దోసకాయని తరిగి ఉంచుకున్నాను. మీకు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. ఇవే కాకుండా సాంబార్ పౌడర్, ఒక 2 స్పూన్స్, ఉప్పు తగినంత, కొంచెం బెల్లం, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఇందులో కొంచెం ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. అలాగే పక్కన ఒక పాన్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, టొమాటో ముక్కలు, ఒక స్పూన్ సాంబార్ పౌడర్, కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు కూరగాయలు ఉడికించుకుంటున్నప్పుడు కొంచెంసేపు ఉడికిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పులుసు చేసి పెట్టాను. ఆ పులుసును కూడా వేసుకున్నాం. ఒక 5 నిమిషాల పాటు పులుసు అంతా ముక్కలకి పట్టేటట్టు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముక్కలకి పులుసు అంతా బాగా పట్టింది. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న కందిపప్పు, శనగపప్పు మిశ్రమం కూడా వేసుకున్నాం. బాగా కలుపుకొని మరి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మరిగించుకుందాం. మరుగుతున్నప్పుడు ఇందాక కొంచెం వేసాను సాంబార్ పౌడరు. ముందే వేస్తే ఫ్లేవర్ ఉండదు కాబట్టి లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకోవాలి, 2 స్పూన్ల వరకు. మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం కూడా వేసుకుని, సాంబార్ పౌడరు, బెల్లం ఇవన్నీ వేయటం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. తీసి చూసుకుంటే కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయి లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిపోయినాయి. అలాగే ఉప్పు కూడా చూసుకొని ఒకసారి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ లోపల నేను తాలింపు పెట్టాను ఆల్రెడీ. తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం మిరియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దాంట్లోకి వేసుకుంటాం.
ప్యాన్లోనే వేయించుకున్న పోపుని మరుగుతున్న సాంబార్లో వేసుకున్నాం. సాంబార్ పౌడర్ వేయటం వల్ల మంచి రుచి వస్తుంది సాంబార్కి. అలాగే ఫైనల్గా మనం కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాం కదా, మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇంకొంచెం కొబ్బరి, కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు మరగనిచ్చి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన హోటల్ సాంబార్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. వేడివేడి అన్నంతో అప్పడాలు తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటాయి ఈ సాంబార్. Thank you for watching. Please subscribe my channel. Thank you for watching my video. Please like it, share it, and also subscribe my channel for more videos. Thank you for watching my video. Please like it, share it, and also subscribe my channel for more videos.